హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి. ఎందుకు అనంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో ఏంటబ్బా మ్యాటర్ అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే తెచ్చాను ఫ్రెండ్స్. ఈ నెలలో మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే కార్తీక మాసం కదా. ప్రతి ఒక్కరికి కార్తీక మాసం అంటే చాలా భక్తి చూపిస్తారు. ఎవరిపైన? దేవుడి పైన. అది కూడా ఏ దేవుడు? ఎస్పెషల్లీ శివుడు అయితే చాలా ఇష్టపడతారనమాట. సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియోని అయితే తీసుకురావడం జరిగింది. ఈ విజువల్స్ ఎక్కడ అని మీకు డౌట్ ఉందా? అయితే లాస్ట్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు ఏమి అనేది గమనించండి. చూస్తున్నారుగా ఈ వీడియోస్. ఇక్కడ మన లోకల్లో ఉన్న వాళ్ళు, అన్నమయ్య జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంటుంది ఎక్కడ ఏంటబ్బా అనేసి. చూడండి, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వెదర్. మీకేమీ అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. చూడండి, ఇది మీలో ఫస్ట్ చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది అంటే నాకు తెలిసి ఆర్స్లీ హిల్స్ అని అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సేమ్ విజువల్స్ ఇలానే ఉంటాయన్నమాట ఆర్స్లీ హిల్స్లో కూడా. కానీ ఆర్స్లీ హిల్స్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి అనేది చెప్పేస్తాను చూడండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేసడానికి ముందుకు వచ్చేసాను. అది ఏంటి అని అంటే గమనిస్తున్నారుగా, ఇదైతే మన తంబళ్ళపల్లి నియోజకవర్గం, అన్నమయ్య జిల్లాలో మల్లయ్యకొండ విజువల్స్ అండి. ఇవి పైన నుంచి కింద వరకు ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మనకి సొట్ల బిట్లు ఉంటది. సొట్ల బిట్లు అంటే ఏదో అనుకోవద్దండి. మా సైడ్ సొట్ల బిట్లు అంటే లైక్ నాగుబాం వెళ్తారు కదా, అలా కిందికి పైకి కిందికి పైకి అన్నట్టు కనపడుతుంది అనమాట. ఇది కూడా అంతే అండి. చూడండి, నేనైతే ఇది వచ్చేటప్పుడు మా వెహికల్లో నుంచి షూట్ అయితే చేశాను. చెట్లు ఎంత పచ్చగా అయితే అనిపిస్తున్నాయంటే రకరకాల చెట్లు అయితే చూస్తున్నాము. రకరకాలుగా ఉంది విజువల్స్. ఎట్లా అనిపిస్తుంది చూడండి. మేమైతే కొంచెం రైనీ సీజన్లోనే వెళ్ళాం ఫ్రెండ్స్, అంటే రీసెంట్గా వెళ్ళాము. ఇది మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చూసి A to Z ఎవ్రీథింగ్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీలో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. పైన ఇది తీయడం ఎప్పుడంటే ఈవినింగ్ వచ్చేటప్పుడు కొండపైన నుంచి కిందకి అయితే వస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అప్పుడు తీసాను ఈ వీడియో అయితే నేను. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియో మీ ముందుకు తెచ్చినందుకు. ఎందుకంటే ఈ వెదర్ మోస్ట్లీ మీరు ఎక్కడ చూసుండరండి, అందుకోసమనే తీసుకువచ్చాను. ఆకాశం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఆకాశంలోని మేఘాలు, అలాగే ఈ గ్రీనరీ ఎంత ఉన్నా కూడాను గ్రీనరీలో ఉంటే ఆ ఒక హ్యాపీనెస్ వేరండి. మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళాము. చాలా బాగా చిట్చాట్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చాము. దిగేటప్పుడు జోక్స్ వేసుకుంటా, సెటైర్స్ వేసుకుంటా. మీకు కూడా ఇలాంటివి ఏమైనా అంటే ఎదురైంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఇది బాగా అనిపిస్తుంది అనమాట. మనము ఎంత డబ్బులు పెట్టినా కూడా ఇట్లాంటి ఎంజాయ్ అయితే చేయడం చాలా అరుదండి. చాలా వరకు మనం ఎంజాయ్ చేయడానికి బయట ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటాం, వేలు ఖర్చు చేస్తుంటాం. మాకైతే ఈ మల్లయ్య కొండకి వెళ్ళడానికి ఎక్కువ ఏం కాలేదు ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా పోయినాము, అందరము స్వీట్ పొంగల్ ఇట్లాంటివంతా చేసుకొని వెళ్ళినాము. అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టినాము. మధ్యలో వస్తా ఉంటే ఇట్లాంటి దేవుని గుడి కూడా మనకి ఎదురైంది ఫ్రెండ్స్. అక్కడ కనపడుతున్నారు కదండి, మధ్యలో దేవుడు అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళారంటే. ఇక్కడ చూడండి గోమాతలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే గోమాతలు ఎవరైనా మొక్కుబడులు ఉంటే వాళ్ళు బాగా మేపేసి ఇక్కడైతే డొనేట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అవి మధ్యలో రోడ్లో వచ్చి ఆగేస్తాయి. అట్లా చాలా ఎందుకో ఒక మంచి రీఫ్రెష్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు దట్ శివయ్య విల్ లిజన్ ఎవ్రీథింగ్ ఇన్ మల్లయ్యకొండ అనేసి. మీరు కూడా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ ఎప్పుడు పోకుండా మిస్ అవుతూ ఉన్న ఫీలింగ్ ఉంటే ఈ వీడియోని చూడండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి వెళ్తే చాలా బాగుంటుందని నా నమ్మకం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కువ డబ్బులు కూడా ఏం ఖర్చు కాదు ఫ్రెండ్స్. ఇంట్లోనే పూజస్తామని తీసుకోండి. ఇంటి నుంచి ఏది తీసుకెళ్ళినా దేవుడికి చాలా మంచిది, చాలా ఇష్టం కూడా. అటుపోయి మీరు అది కొనాలి ఇది కొనాలనే ఆలోచన అయితే పెట్టుకోవద్దండి. పైన కూడా అన్ని దొరుకుతాయి. ఒకవేళ ఎవరికైనా ఇంట్లో లేకపోతే అటుకెళ్ళి చూసుకొని బాగా దండం పెట్టుకొని దేవునికి బాగా దర్శనం చేసుకొని అక్కడ భోజనాలు కూడా పెడుతూ ఉన్నారు, అన్నదానం ఉంటుంది. వెళ్ళి చూసుకొని వచ్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దేవుడు
చాలా బాగా అనిపిస్తాడు శివయ్య. అసలు ఆ గుడిలోకి వెళ్ళిన వెంటనే ఎందుకో ఒక తెలియని పాజిటివిటీ అయితే మనకు క్రియేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేయండి, చూడండి, బాగా ఎంజాయ్ చేయండి, హ్యాపీ అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కూడా నాకైతే కమెంట్స్ రూపంలో రాయడానికి ట్రై చేయండి. విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి, చూసిన తర్వాత 100% కమెంట్స్ అయితే చేయండి. అది విషయము. ఇంకేమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, మీరు కూడా వింటాను కొంతసేపు. రోడ్డు వెడల్పు చేయడానికి ఫ్రెండ్స్ ఇలా అంటే అంతా ఆల్మోస్ట్ చెక్కేస్తున్నారనమాట. గడ్డి పచ్చగా ఉంది, పైన లోపలేమో మట్టి ఎర్రగా ఉందన్నమాట. సూపర్ కాంబినేషన్. రాళ్ళు కూడా ఎంతెంత బాగా కనపడుతున్నాయో. ఇది చూస్తున్నారా, స్టీల్ది అయితే కట్టున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కొంచెం అదే పాములాగా వెళ్ళాలని చెప్పే కదా, వెహికల్స్ అదుపు తప్పితే కనీసం అది కొంచెమన్నా స్ట్రెంత్ ఉంది అన్నట్టు. ఇప్పటి వరకు ఇట్లాంటి యాక్సిడెంట్లు అయితే మల్లయ్యకొండలో ఎప్పుడు జరగలేదు ఫ్రెండ్స్. జరగకూడదు కూడా. ఆ దేవునికి గట్టిగా అందరూ ప్రేయర్ చేసుకుందాం. మీరు వెళ్ళేటప్పుడు కూడాను మ్యాక్సిమమ్ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవింగ్ పర్సన్స్ అయితే డ్రైవ్ చేయనియండి. నేను కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి యోగా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా యోగా సారు వెళ్దామంటే తీసుకెళ్లి చూపించుకొని వచ్చినాను. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా డ్రైవింగ్ చేసినాను శివయ్య మహత్వం అని. పైకి బేసిక్గా చేస్తుంటాను, కాకపోతే ఆ రోజు ఎందుకో నాకు ఇంకా మంచిగా అంటే కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మంచి ఘాట్లోనే తోలేసినాను అన్నట్టు. మీకేమనిపిస్తుంది చూడండి. మధ్యలో ఇట్లా పోతా ఉంటే లారీలు సో అండ్ సో అంటే ప్రతిదీ వెహికల్స్ అన్నీ ఎక్స్పోజ్ అయినాయి ఫ్రెండ్స్. టిప్పర్ ఇది ఏదో మొత్తానికి ఇసుకో ఏదో కన్స్ట్రక్షన్ పర్పస్ ఏదో తీసుకెళ్తున్నట్టున్నారు. మేమైతే కరెక్ట్గా చూడలేదు. చూడండి, నల్లమల్ల అడవులు ఉన్నట్టు కనపడుతుంది కదా. ఎక్కడా కాదు, ఇది మల్లయ్యకొండలోనే ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా చూడండి అనమాట. మా అన్నమయ్య జిల్లాకు వస్తే ఎవ్వరు కూడా మల్లయ్యకొండను అయితే మిస్ కావద్దండి ఫ్రెండ్స్, బయట ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే మల్లయ్యకొండ దగ్గరికి వెళ్తే మీకు అంతా పాజిటివిటీనే వస్తుంది, నెగిటివిటీ అంతా రిమూవ్ చేసేస్తారు శివయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు మీ జాగ్రత్త, మీ ఫ్యామిలీ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యము మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.